హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పాతకాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ పెసరకట్టు ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. పెసరకట్టు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ కానీ లేదా కాస్త మందంగా ఉండే ఏదైనా ఒక ప్యాన్ కానీ పెట్టుకుని ఒక టీ గ్లాస్ అంత పెసరపప్పు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుకుంటూ కలర్ మారకుండా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు వేయించకండి. ఎక్కువసేపు వేయిస్తే పెసరపప్పు బాగా వేగిపోతుంది. అలా వేగితే పెసరకట్టు రుచి ఉండదు. ఇలా కాస్త కలర్ మారితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మించి కిందకి దించి ఇది ములిగేంత వరకు వాటర్ వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. పెసరపప్పుని వేయించి పెసరకట్టు పెడితే అది చాలా కమ్మగా ఉంటుంది. మీకు వీలైతే ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఇందులో నుంచి వాటర్ని తీసేసి మనం ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇది కుక్కర్లో చేసే వాళ్ళకి కొలత చెప్తున్నానండి. కుక్కర్ కాకుండా డైరెక్ట్గా ఉడికించుకోవాలి అనుకుంటే ఇంకొక 2 గ్లాసుల వాటర్ని ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత మూత తీసుకుని గరిటెతో కానీ లేదా పప్పు గుత్తితో కానీ వీలైనంత మెత్తగా మెదుపుకోవాలి. ఇలా బాగా మెదిపిన తర్వాత మాత్రమే వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా కొలత ప్రకారం వేసుకోండి. అప్పుడు మొదటిసారి చేసే వాళ్ళకైనా చాలా బాగా కుదురుతుంది. మనం ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 8 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేటప్పుడు ఇలా కొలత ప్రకారంగా కాకుండా మనకు నచ్చినన్ని వాటర్ వేసాము అంటే పెసరకట్టు చిక్కగా అన్నా ఉంటుంది, లేదా వాటర్ ఎక్కువయ్యి పలచగా అన్నా అయిపోతుంది. ఇలా కొలత ప్రకారం వేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. వాటర్ వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కాస్త కరిగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని 10 వరకు వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. పెసరకట్టుకి తాలింపు పెట్టేటప్పుడు ఆయిల్తో కాకుండా నెయ్యి తాలింపు పెట్టుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇంగువ పొడి వేసుకోవాలి. ఇంగువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే డైజెషన్ కూడా బాగా సహాయపడుతుంది. ఇంగువ నచ్చని వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసేయండి. ఇదైతే వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులో వేసి ఇప్పుడు ఈ ప్యాన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని మంటను మీడియం హీట్లో ఉంచి 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా పెట్టుకునే పెసరపప్పు చారులో అయితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కారం, పులుపు కోసం చింతపండు రసం వేసుకుంటాం కదా. పెసరకట్టు చేసేటప్పుడు అవేమీ వేయమండి. ఇలా ముందే తాలింపు వేసుకుని బాగా మరగపెట్టడం వల్ల ఎండుమిరపకాయల్లో ఉండే సారం అంతా వచ్చి చారు చాలా కమ్మగా ఉంటుంది. దీన్నే చప్పిడి పప్పుచారు అంటారు, లేదా పెసరకట్టు అని కూడా అంటారు. ఫ్రెండ్స్, చూడండి, 10 నిమిషాలు అయితే అయిపోయింది. పెసరకట్టు బాగా మరిగి చిక్కబడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మించి కిందకి దించి ఇలా డైరెక్ట్గానే సర్వ్ చేసుకోవచ్చు. పెసరకట్టుకి మంచి టేస్ట్ రావాలి అంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేయండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నిమ్మరసం ఇష్టపడని వారు వేయకపోయినా పర్వాలేదు, అలా డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, మన పాతకాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ అయిన పెసరకట్టు ఎలా తయారు చేసుకోవాలో. వేసవి కాలంలో 2 రోజులకు ఒక్కసారైనా ఈ పెసరకట్టు తినడం వల్ల మన శరీరానికి బాగా చలువ చేస్తుంది.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ఈ పెసరకట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.